కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర పుదీనా మిక్సీలోకి వేసి అలాగే వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ఆనియన్స్ అన్ని మిక్సీలోకి వేసుకుంటున్నాం. ముందుగా 5-6 కొబ్బరి ముక్క చిన్న సైజు కొబ్బరి ముక్కలు 5-6 వేసుకుంటున్నాం. మిక్సీలోకి ముందుగా వేసుకుని మిక్సీకి పుదీనా పులావ్ మీకు కావాల్సిన వేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యాప్సికమ్, ఆలు, బఠానీ, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు. మీకు ఏమి నచ్చితే అవి వెజ్జీస్ వేసుకోవచ్చు. తిరగవాత వేగుతా అంటే మిక్సీకి వేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఇది తిరగవాతలోకి వేసుకుందాం. దీని మీద మూత పెట్టుకొని 5 minutes బాగా మగ్గించుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ముద్ద వేసుకున్నాం. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇందులో వేసుకున్నాం కాబట్టి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి ఇందులో వేసినాం. ముందుగా పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకుంటున్నాం ఇందులోకి. ఇప్పుడు పుదీనా పులావ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పుదీనా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఇది బాగా మగ్గాక బియ్యం వేసుకుందాం. రైస్కి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసుకొని వేసుకోండి. ఉప్పు ఎక్కువ అవ్వకుండా, తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ కలుపుకొచ్చి రైస్ ఉడికేంత వరకు. కానీ ఎక్కువ కాకుండా మాత్రం చూసుకోండి. దీనిలోకి వాటరు బియ్యం రెండు కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే మసాలాతో పాటు కొంచెం వేయించుకోవచ్చు బియ్యం. నాకు అంత టైం లేదు కాబట్టి ముందుగా రైసు బియ్యం రెండు వేసుకునేస్తున్నాను. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇంకా ఉడికినాక చూపిస్తా ఫ్రెండ్స్. బాయ్. నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి.